సీట్ వచ్చాడని ఆనందం ఎక్కువగా ఉంది. నిజంగా దేవుడి సన్నిధిలో మరి దేవుడు వారి కుటుంబాన్ని ప్రేమించి ప్రార్థనలకి చేసినటువంటి సహాయం బట్టి దేవుడికి అంతే స్థుతులు చెల్లించవలసిన ఉంటూ ఉన్నాం. మరి చిన్న కుమారుడు దేవుడు తను ప్రేమించి మరి చిన్నతనంలోనే దేవుడి కార్యాలు వారి కుటుంబంలో ముఖ్యంగా వారి ప్రార్థన జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. గడిచిన కాలంలో చాలా రకాల ప్రమాదాలు, చాలా రకాల పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు. కానీ చక్కటి శుభవార్తలు ఉన్నాం. కాబట్టి కుటుంబాన్ని కూడా దేవుడికి ఆశీర్వదించాక కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోకి వెళ్దాం. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ దినముందు మనము జ్ఞాపకం చేసుకునేటువంటి అంశము మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి అంశం, బాగా తెలిసినటువంటి అంశం బాప్తిస్మము అనేటువంటి అంశం అనేటప్పుడు మనందరికీ అయ్యే వదిలే బాప్తిస్మం మనందరికీ తెలిసిందే కదా. మనందరం కూడా ఏం చేస్తాం? బాప్తిస్మం తీసుకున్న వారే కదా. సో బాప్తిస్మం తీసుకున్నాం కాబట్టి దీని గురించి పెద్దగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరము ఏముంటుందిలే అనేటువంటి ఆలోచన విధంగా మన మనసులో మెదడుతూ ఉండొచ్చు. అయితే ప్రత్యేకించి సమయం మంది జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే అసలు ఏంటి బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మం అంటే ఏంటి? అసలు మన మనసు పాపక్షం, అది బైబిల్లో వచ్చినారు. అంటే బైబిల్లో రిఫరెన్స్ బేస్ చేసుకొని మా మనసు పాపక్షం అవుతుంది. యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించి ఇంకా ఇంకేమని చెప్తారు? నీళ్ళలో ముంచబడుట. అంటే బాప్తిస్మాలు చాలా రకాలు ఉన్నాయి. ఏది వాస్తవమైనటువంటి బాప్తిస్మం? ఏది వాస్తవమైన బాప్తిస్మం? అంటే మనకు తెలిసినటువంటి బాప్తిస్మం ఒకటే. అంటే మనకి అంటే ఈరోజు ప్రపంచం ఎలా ఉందంటే చంటి పిల్లలు కూడా బాప్తిస్మాలు ఇస్తారు. చంటి పిల్లలు కూడా బాప్తిజం ఇస్తారు. అంటే నా చాలా సందర్భాలు నేను చూశాను. చిన్న పిల్లలకి ఆర్సన్ చర్చలు కానీ లోదన చర్చలు కానీ లేదా కొన్ని సంఘాలకు చిన్న పిల్లలకి బాప్తిజం ఇస్తారు. ఎందుకు ఇస్తారు బాప్తిజం అంటే? వాళ్ళు ఏమంటారంటే చిన్నతనం నుంచి దేవుళ్ళు యేసు ప్రభువు 8వ సంవత్సరంలో 8వ దినాన ఆయన సున్నతి చేయబడ్డాడు కదా. కాబట్టి నేను ఎందుకు లెసన్ నాకు మీతో మాట్లాడుతున్నానంటే బాప్తిజం అనేటువంటి అందరికీ తెలిసినటువంటి సందర్భమే ఆ అంశమే అని అనుకుంటున్నారు కనుక దాని గురించి కొంచెం వివరణ మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. మీ నుంచి కూడా కొద్ది సబ్జెక్ట్ నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బాప్తిజం అంటే అందరికీ తెలుసు కాబట్టి మీరు చెప్తే నేను కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. అంటే ఎన్ని రకాల బాప్తిజాలు ఉన్నాయి? 2 రకాలు. ఓకే, 2 రకాలు. ఇంకా చిలకరింపు, ముంచడము, ఇంకా ఉన్న బాప్తిజాలు ఉన్నాయి. జెండా నీడ కింద నిలబడతారు. నీడ కింద నిలబడుతున్న బాప్తిజం. ఇంకా బాప్తిజాలు మనకు తెలిసినటువంటి ముంచడం అంటే ఎలా ముంచడం? ఇలానా? మరి కొంతమంది ఇలా ముంచుతారు కదా, మరి దాన్ని కూడా ముంచడం అంటారు. ఏది వాస్తవమైనటువంటి బాప్తిజం? 4 రకాల బాప్తిజాలు ఉన్నాయి. ఒకటి జెండా కింద ఇస్తారు. అంటే జెండా దేనికి సాదృశ్యం అంటే పాత నిబంధన కాలంలో దేవుడు ప్రత్యక్షపు గుడారం మీదకి మేఘాలుడే వచ్చేవాడు కనుక, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వచ్చేవాడు కనుక ఆ జెండా నీడ పడినప్పుడు ఆ నీడ కింద బాప్తిజం, ఇది కూడా బాప్తిజమే అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో వారు నమ్మినటువంటి సిద్ధాంతం అది. పాత నిబంధన కాలంలో మనం కొట్టువేయలేదు కాబట్టి వారి ఆలోచన అది వారి కల్పితం. కొంతమంది ఎవరికి నచ్చినటువంటి ఆలోచనలు వారు ఉన్నారు కనుక ప్రత్యక్ష గుడారం మీదకి దేవుని మహిమ దిగి వచ్చేది. సో జెండా నీడ అనేది వారు నీడని ఎలా భావిస్తారంటే, ఎందుకు నీడని బేస్ చేసుకుని మాట్లాడుతున్నారంటే కొత్త నిబంధన కాలంలో ఏమన్నదంటే కొత్త నిబంధన కాలంలో పాత నిబంధన కాలం అనేది ఒక నీడ. కొత్త నిబంధన గ్రంథం మనకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం అంతా చదవాలి. పౌలు అనేది నేర్పించాడు. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదవకపోతే కొత్త నిబంధన కాలం మీకు అర్థం కాదు. కొత్త నిబంధన కాలం ఎలా అర్థమవుతుంది? అసలు యేసుప్రభువు ఎవరు? అసలు యేసుప్రభువు ఎలా వచ్చారు అంటే మనం ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి? పాత నిబంధనలోకి వెళ్ళాలి. పాత నిబంధనలు ఏమని ఉంది? కన్యక గర్భవతి కుమారుని కంటది. పాత నిబంధనలోకి ధర్మశాస్త్రంలోకి వెళ్లకుండా కన్యక గర్భవతి కుమారుని కంటదని కొత్త నిబంధన కాలంలో వెయిట్ చేసుకుంటే మరి జ్ఞానులు యేసుప్రభువు వారికి జన్మని ఎలా తెలుసుకునేవారు అంటే ఖచ్చితంగా ఈ సూచనకు అది నీడగా ఉంది కాబట్టి వారు ఏమంటారంటే జెండా కింద మేము బాప్తిజం ఇస్తాం, ఆ నీడ మహిమ నీడ అని అంటారు వాళ్ళు. రెండవది చిలకరింపు బాప్తిజము. చిలకరింపు
ఒక చక్కటి పాత్రను తీసుకుంటారు, అందులో కొద్ది నీరు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అలా చిలకరిస్తూ ఉంటారు. అది చిలకరింపు బాప్తిస్మం. ఎలా చిలకరింపు బాప్తిస్మం అనుకున్నటువంటి మీనింగ్ ఏంటంటే, చాలామంది అంటారు, చరిత్రకారులు తత్వవేత్తలు ఏమంటారంటే, ఎర్ర సముద్రంలోంచి వెళ్ళేటప్పుడు, యోర్దాను నది నుంచి వెళ్ళేటప్పుడు ఏకరాశిగా నిలిచిపోయింది ఎర్ర సముద్రం అనేది. మధ్యలో ఒక దారి ఏర్పడింది. మీరు సముద్రపు కెరటాల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, అక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ మీదకి ఎక్కి మనం కూర్చుంటే కెరటం వచ్చి మిమ్మల్ని తాకదు, కానీ ఆ స్ప్రింక్లింగ్ అనేది మీ మీదకి, ఆ కెరటాల నుంచి కొట్టినప్పుడు ఆ స్ప్రింక్లింగ్ అనేది మన స్ప్రేలా పడుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఏమంటారంటే, ఎర్ర సముద్రం మధ్యలోంచి నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ కెరటాల యొక్క దేవుని యొక్క కృపను బట్టి సముద్రం ముంచలేదు, కానీ కెరటాల యొక్క ఆ స్ప్రింక్లింగ్ మన మీద పడింది కనుక మనము ఏ బాప్తిజం నమ్ముతాము? చిలకరింపు బాప్తిజం నమ్మేవారు కొంతమంది ఉన్నారు. మరి చంటి బిడ్డలకు బాప్తిజం అంటే, ఇందాక నేను మీకు తెలియజేసినట్టుగా యేసుప్రభువు వారిని సున్నతికి తీసుకెళ్లారు కాబట్టి బాల్యదన మంది పిల్లలను దేవునికి డెడికేట్ చేసుకోవాలి. వారు ఇంకొక పేరు పెడతారు, ఏమని అంటారంటే, అది బాప్తిజం అనే కంటే దేవుని సన్నిధిలో జ్ఞాన స్నానము అంటారు. ఏ స్నానం అది? జ్ఞాన స్నానము. ఎందుకని? చిన్నతనంలోనే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, పెద్దవాడైన తర్వాత ఆ త్రోవ నుండి వాడు, అంటే చిన్నతనంలోని వాడు బాల్యదినములు అయితే దేవుని సన్నిధిలో డెడికేట్ చేసుకోవాలి. అదొక రకమైన బాప్తిజం. ఎన్ని బాప్తిజాలు అయ్యాయి? 3 బాప్తిజాలు అయిపోయాయి. ఇప్పుడు 4వది మనందరికీ తెలిసిన బాప్తిజం. ఇందులో కూడా 2 రకాల బాప్తిజాలు. 2 రకాల బాప్తిజాలు. కుండి పెద్దదైతే ఇలా ఇస్తాం, చిన్నదైతే ఇలా ఇస్తాం. అంటే ఇందులో ఏది వాస్తవము? నిజానికి బైబిల్ని ఆధారం చేసుకొని మనం నమ్మవలసిన లేదా ఆధారపడవలసిన, మనం అంగీకరించవలసినటువంటి బాప్తిజం ఏదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు లేదా ఏదైనా ఎవరైనా ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషిని ఇలా కూర్చోబెట్టి, ఇలా సమాధి చేయాలి, వెనక్కి పడుకోబెడతాం. అంటే క్రీస్తుని అంగీకరించినటువంటి మనము గత జీవితంలో లోక విషయంలో చనిపోయాం, పాప విషయంలో చనిపోయాం, మృతతుల్యమైనటువంటి ఆలోచన విషయాల్లో చనిపోయాం. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ శవాన్ని, ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి అలా ఎల్లకి ఎత్తలా పడుకోబెడతారు, వెనక్కి పడుకోబెడతారు. ఇప్పుడు అలా పడుకోబెట్టినటువంటి వ్యక్తి ఆ సమాధిలో పెట్టబడతాడు. సమాధిలో పెట్టబడిన తర్వాత క్రీస్తు 2వ రాకడలో ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, కడబూర శబ్దముతో వచ్చినప్పుడు, ఆయన స్వరము వినినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? దశలోనికి రాసిన పత్రికలో చెప్పబడినట్లుగా మహిమ దేహముతో లేచబడతారు, లేపబడతారు. అంటే కూర్చున్నోడు లేచి నిలబడడు అని రాయబడింది. సమాధి తెరవబడింది, వారు క్రీస్తుతో కూడా లేపబడతారు అని ఉంది. నిల్చోబెడతారు అని ఉందా? అంటే లేపబడతారంటే ఇలా ఎల్లకిందలుగా పడుకున్నవాడు ఎప్పుడైతే 2వ రాకడలో, అంటే మధ్యాకాశంలోకి యేసుప్రభువు వారు వస్తారో, వీరు సమాధులు తెరవబడి లేపబడతారు. ఇది వాస్తవంతో కూడినటువంటి బాప్తిజం. చాలామంది ఇందులో రకరకాల అపోహాలు, రకరకాల అనుమానాలు తీసుకుని వస్తూ ఉన్నారు. అసలు బాప్తిజం ఎందుకు పొందాలి? ఎన్ని రకాల నుంచి నేర్చుకున్నాం. ఎందుకు పొందాలి? బాప్తిజం అనేది ఎందుకు పొందాలి? కింద కొంతమంది, అంటే మనకు తెలిసినట్లుగా మారు మనసు, పాపక్షమాపణ, ఇంకా యేసుప్రభువు వారిలో మనము నివసించాలి, ఇంకా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అసలు యేసుప్రభువు వారిని అంగీకరించినటువంటి మనం బాప్తిజం ఖచ్చితంగా తీసుకోవాలంటారా? బాప్తిజం తీసుకోకపోతే పరలోక రాజ్యం వెళ్ళమా? పాపాలు ఒప్పుకుంటే బాప్తిజం లేకపోయినా పర్వాలేదా? పాపాలు ఒప్పుకుంటూ బాప్తిజం పొందుకోవాలి. ఓకే, పాపాలు ఒప్పుకున్నాం, బాప్తిజం తీసుకున్నాం, ఆఫ్టర్ బాప్తిజం నార్మల్గా జీవిస్తాం, అంటే పరలోకం వెళ్తాం. అంటే దేనికి బాప్తిజం అనేది, దేని కొరకు మనం తీసుకోవాలి? బాప్తిజం పొందడానికి గల రీజన్ ఏంటి అంటే, లోకంలో నువ్వు చనిపోయావు. లోకం అంటే ఎపిసీలకి రాసిన చదవలేదు పౌలు గారు అంటారు, మన అపరాధముల చేతను మన పాపముల చేతను చచ్చిన వారిగా ఉన్నాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ రెఫరెన్స్ యొక్క, అంటే ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చనిపోయిన వ్యక్తి సమాధిలో పెట్టబడ్డాడు, క్రీస్తుతో కూడా లేపబడాలి. అది మనం బాప్తిజం గురించి సరైనటువంటి నిర్వచనం. లోక విషయంలో చనిపోయాడు, క్రీస్తుతో కూడా లేపబడాలి. ఇప్పుడేమో పౌలేమో డిఫరెంట్గా మాట్లాడుతూ ఉన్నారు. మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉంటుండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాలంటే, ఇప్పుడు బ్రతికిన వాడు ఏ పనులు చేస్తాడు? శరీరానికి కావలసినటువంటి బలమైన ఆహారాన్ని తింటాడు. కాబట్టి పేషెంట్ అండి, హాస్పిటల్కి వెళ్ళాం, చావు బతుకుల మధ్య ఉన్నాం. చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు మంచి డాక్టర్, చాలామంది డాక్టర్లు చూస్తారు, కానీ వాళ్ళందరూ చేతులు ఎత్తిస్తారు. కానీ సరైనటువంటి డాక్టర్, బాగా వైద్య వృత్తిలో ప్రావీణ్యత పొందినటువంటి వ్యక్తి, తనకి మన నాడి పట్టుకోగానే,
మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, డాక్టర్లు చాలా మంది అంటారు, ఇలా చూసి అంటారు ఏమన్నా తెలిపో అంటారు. మనిషిని టచ్ చేయవాలి, చూస్తారు, చూసి అంటారు ఊరికి ఎందుకు భయపడుతున్నా అంటారు. అంటే మనకు అనుమానం ఏంటో తెలుసా, ఆయన మెడలో ఉన్న దాన్ని మనం ఒంటి మీద పెట్టైనా టెస్ట్ చేయాలి, లేదా మనం చేయైనా పట్టుకుని ఇతనేంటి అసలు అంటాడు. వాళ్ళందరూ చేతులు ఎత్తేస్తారు కదా, ఇంకేమో రకరకాల ప్రలోభాలు అంటే రకరకాల అనుమానాలు చెప్పారు, నువ్వు అలాగా ఇలాగన్నారు కదా, ఇతనంటే ఏం కాదు వెళ్ళిపో, నీకు నచ్చింది ఇది అన్నాడండి అని. ఇంటికి వచ్చిన తర్వాత ఒక వారం రోజులు పోయిన తర్వాత ఆయన ఇచ్చిన మెడిసిన్ వాడుతూ వారం తర్వాత తిరిగి వెళ్ళి ఏం చెప్తుందో తెలుసా, సార్ చాలా బాగుంది సార్ అన్నాడు. అంటే మిగిలిన వైద్యులకి ఇతనికి తేడా ఏంటి, అతనికి నీ నాడి అంటే నీ కదలికలు ఏంటో తెలుసు, నీకున్న రోగం ఏంటో తెలుసు, నీకున్న బలహీనత ఏంటో తెలుసు కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఏం చేశారంటే మన రోగం ఏంటో ఆయనకి తెలుసు. ఏంటి మన రోగము? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయాం. చచ్చిపోయిన వాడికి ఏం కావాలి? స్వస్థత కావాలి, బ్రతుకు కావాలి. ఇప్పుడు బ్రతికించిన తర్వాత బ్రతికిన వాడు ఏం చేయాలి? మరలా అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్లకుండా తనను తాను జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే ఏది తన అనారోగ్యానికి కారణమో, ఇప్పుడు కొంతమందికి పొట్లకాయ పడదు. ఎప్పుడైనా తెలుసా మీకు పొట్లకాయ తిన్నారు ఎప్పుడైనా? కొంతమంది పొట్లకాయ తింటే స్కిన్ ఎలర్జీ వచ్చేస్తుంది, కొంతమందికి ఒక రకమైనటువంటి పొడి దగ్గర వస్తుంది, కొంతమందికి ఇన్నర్ ఇన్ఫెక్షన్ వస్తుంది, కొంతమందికి అంటే చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందరికీ పడదు. కొంతమందికి కొన్ని రకాల కోర్ వెజిటబుల్స్, కొన్ని రకాలైనటువంటి ఐటమ్స్ కొంతమందికి పడవు. ఇప్పుడు దానివల్ల మనకి హెవీ ఇన్ఫెక్షన్ వచ్చింది, స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళాం, ఆ స్కిన్ స్పెషలిస్ట్ మనల్ని చూసి అన్నాడు, మనకి ఒక ఆయింట్మెంట్ రాసి ఇదిగో ఇది వాడు 1 వీక్లో తగ్గిపోద్ది, మరలా ఏదైతే వెజిటబుల్ ఉందో అది తినొద్దు అన్నాడు. 1 వీక్ వరకు మనం ఓపిక బట్టి తగ్గిపోయిన తర్వాత మరలా 8వ దినాన మంచిగా మార్కెట్కి వెళ్ళి 1 కేజీ పొట్లకాయ తెచ్చుకొని అందులో మంచిగా మసాలా తప్పించుకొని వండుకొని తింటే ఏమవుద్ది? ఆయింట్మెంట్ ఉంది కదా, ఆయింట్మెంట్ ఉంది కాబట్టి, మెడిసిన్ ఉంది కాబట్టి మరలా అదే తిన్నామనుకోండి ఏమవుద్ది? మరలా మనం రోగానికే గురవుతాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్పింది అదే. మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన తనతో కూడా మళ్ళీ బ్రతికించారు. అంటే బ్రతికించి సజీవులుగా ఉండాలి, మన సాక్ష్యాన్ని అనేకులకు వెదజల్లాలి. బాప్టిజం అంటే పెద్ద రీజన్ ఏం కాదు, కానీ అవసరమే. బాప్టిజం అంటే మనం ఏమనుకుంటామంటే నీళ్ళలో మునిగి లేచి అయిపోయింది బాప్టిజం. కానీ మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మృతతుల్యమైనటువంటి జీవితాలను విడిచి నూతన స్వభావంతో అనేకుల ముందు సాక్షిగా నిలబడటమే బాప్టిజం అంటే. యేసు ప్రభువు బాప్టిజం పొందుకున్న తర్వాత అంతవరకు తన పరిచర్య విధానంలో చాలా డిఫరెంట్ ఉండేది. అంటే చాలా కొన్ని ఆలోచన విధానం తనకు ఉన్నప్పటికీ దాన్ని ఎప్పుడు ప్రజెంట్ చేయలేదు. 8వ ఏట 12వ ఏట కొన్నిసార్లు యేసు ప్రభువు వారు శాస్త్రుల పరిచర్యతో మాట్లాడినప్పటికీ, వాగ్వాదం పెట్టుకున్నప్పటికీ పరిచర్యలో డైరెక్ట్గా ఆయన ఎక్కడ కూడా పాలు పొందుకోలేదు. ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నారో, బాప్టిజం తీసుకున్న తర్వాత అందుకని కొన్ని సంఘాలలో తెలిసినటువంటి వాక్య అనుభవం కలిగినటువంటి వారు ఏమంటారంటే, ఎవరికైనా కొన్ని పనులు అప్పగించేటప్పుడు బైబిల్లో అంటే చర్చిల మందిరంలో పరిచర్య కొరకు కానీ దేవుని పని గురించి కానీ కొన్ని ప్రత్యేకించబడిన పనులు, కొన్ని పనులు అంటే ఏవో చిన్న పనులు అవి కాదు, ప్రత్యేకించబడినటువంటి పనులు కొన్ని ఉంటాయి మందిరంలో. ఆ పనులు వారి మాత్రమే చేయాలి, అది వారి మాత్రమే ముట్టుకోవాలి. మనందరికీ బాగా తెలిసినటువంటి సన్నివేశం ఏంటంటే ప్రభురాత్రి సంస్కారం. అది భుజించడం అనేది ఎవరు పడితే వారు భుజించకూడదు. నేను అప్పుడప్పుడు లార్డ్ సభకు తీసుకెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాను, బాప్టిజం తీసుకోలేని కొంతమంది ఎవరైనా కొత్తగా వచ్చారనుకోండి, ఒకసారి అంటే పేరు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. త్యాగరాజ మాస్టర్ గారు వారి మిస్సెస్ ఒకసారి వచ్చారు మన దగ్గరికి. వచ్చినప్పుడు ఆ టైంలో మేము లాట్స్ ఆఫ్ రెబల్స్ వచ్చింది, వాళ్ళ పెద్ద పాప వచ్చారు మందిరానికి. ఆవిడకి అసలు యేసు ప్రభువు అంటే తెలియదు. ఆవిడకి పాపం అందరూ అలా తీసుకొని వెళ్తున్నారు కాబట్టి అందరూ బ్రెడ్ తీసుకుంటూ ఉన్నారు, ఆవిడ కూడా తెలియదు, చేయి చాపి తీసుకుంటూ ఉన్నారు. అమ్మ ఇది మీరు తీసుకోకూడదు అని అందరూ తింటున్నారు కదా అన్నారు. ఇది తినేది కాదు, తీసుకోకూడదు అంటే ఆవిడకి అవగాహన లేదు. కానీ కొంతమంది బాప్టిజం తీసుకున్న వారిలో కూడా సరైనటువంటి అవగాహన లేదు. బాప్టిజం అంటే ఏదో నీటిలో మునిగి బయటకు వచ్చేయడం కాదు, లోకానుసారమైన పనులన్నీ చేసుకుంటూ బాప్టిజం తీసుకున్నామని అలా చెప్పుకోవడం వల్ల శాపగ్రస్తానికి మనం ఖచ్చితంగా గురవుతాం. దానివల్ల చాలా ప్రమాదాలు, చాలా అనార్థాలు ఉన్నాయి. అదేమో ఆట విడుపు కోసం తీసుకునేదైతే కాదు. చాలామంది తెలియదు బాప్టిజం అంటే ఏదో సంఖ్య కొరకు అనుకుంటా.
కానీ చాలా జాగ్రత్తగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదే నేను చెప్పినట్లుగా ఒకసారి ట్రీట్మెంట్ పొందిన తర్వాత మరలా మనకు పడలేనటువంటి దాన్ని తినకూడదు. ఏదైతే నీ శరీరానికి బలహీనత కలుగు చేస్తూ ఉందో దాని దరిదాపులకు కూడా వెళ్ళకూడదు. మనకు సింపుల్గా అర్థమైనటువంటి భాషలో మాట్లాడుకుంటే నీ శరీరానికి ఇన్ఫెక్షన్ కలుగు చేసేటువంటి వెజిటబుల్ ఎంత ప్రమాదమో నీ శరీరాన్ని నిత్యనాశనానికి నడిపించేటువంటి పాపం కూడా అంతే ప్రమాదం. కనుక బాప్టిజం విషయంలో చాలా చక్కటి నిర్ణయం తీసుకోవాలి. అందుకనే ఇక్కడ మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు తెలియజేసినటువంటి కొన్ని మాటలు మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త మొట్టమొదటిగా బాప్టిజం అనేది ఎందుకు పొందాలి అని అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న 16వ అధ్యాయము 16వ వచనం, నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఎందుకు మీకు ఇంట్రడక్షన్ చెప్పానంటే, ఎవరైతే బాప్టిజం మనకు ప్రయోజనం అనుకుంటారో, నేను చనిపోయానండి, మృతతుల్యమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను, అలాంటప్పుడు నాకు బాప్టిజం అవసరమే. ఎందుకు అవసరం అంటే చూడండి, పాత నిబంధన కాలంలో ఒక సందర్భం, ఒక యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉంటే చాలా సంవత్సరాలుగా పాతి పెట్టబడినటువంటి ఎముకలు ఒక ప్రదేశం దగ్గర ఉన్నాయి. ఒక ప్రదేశం దగ్గర ఉంటే దేవుని సన్నిధిలో దేవుని ఆధ్యాత్మిక స్థితిగతుల మధ్యలో లోతుల్లోకి ప్రయాణించినటువంటి ఒక బిడ్డ ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు. అయితే ఆయన దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. రోషము కలిగినటువంటి దైవజనుడి దగ్గర శిష్యుడిగా పనిచేశాడు. ఆయన కూడా రోషము కలిగిన దైవజనుడిగా ఉన్నాడు. అనేక అద్భుత కార్యాలు చేశాడు. దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. తన ప్రాణాన్ని, తన ఆత్మని చాలా చక్కగా కాపాడుకుంటూ ఉంటే సడన్గా ఒకరోజు చనిపోయాడు. తీసుకెళ్ళి ఒక స్థలం, ఎక్కడో ఒక స్థలం ఉంది, అక్కడ గొయ్యి వేసి పాతి పెట్టారు. గొయ్యి ఇలా పాతి పెట్టగానే వెంటనే ఆయన యొక్క శరీరం యొక్క స్పర్శ, డెడ్ బాడీ యొక్క స్పర్శ తగలగానే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి బొయ్యికులు, ఎముకలు ఏవైతే ఉన్నాయో వెంటనే మాంసాన్ని ధరించుకొని లేచి నిలబడ్డాయి. ఉంటారా, పారిపోతారా? అంటే బాప్టిజం యొక్క అర్థం ఏంటంటే, ఈరోజు మీ ఇంట్లో మీరు ఒక్కరే తీసుకున్నారు, మిగిలిన వారందరూ ఎండిన ఎముకలకు సాదృశ్యంగా ఉన్నారు. అంటే వారిని డెడ్ బాడీలు అని నేను అనడం లేదు, అస్థిపంజరాలు అని అనడం లేదు, కానీ వారు లోకంలో ఉన్నారు, లోక ఆచార సాంప్రదాయాల్లో ఉన్నారు. వారికి దేవుని వాక్యం తెలియదు, దేవుని యొక్క స్థితిగతులు తెలియదు, కానీ మీరు ఒక్కరే తీసుకున్నారు. అంటే మీలో ఉండేటువంటి ఆ బాప్టిజం తర్వాత దేవుని యొక్క జీవము మీలో నుండి వారిలోనికి ప్రవేశించాలి. అది బాప్టిజం యొక్క అర్థం. ఎందుకు పొందాలి అని అంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం పొందాలి. మీరు పాప క్షమాపణ పొందారు, మారు మనసు పొందారు, పాప క్షమాపణ పొందారు, బాప్టిజం పొందుకున్నారు. అంటే ఇప్పుడు క్రీస్తు జీవం మీలోనికి వచ్చింది. క్రీస్తు జీవం ఎప్పుడైతే మీలోనికి వచ్చిందో, ఈ జీవంతో మీరు ఎక్కడికి వెళ్ళారు? సమాధుల కొలుములో. అంటే ఈరోజు మన గృహంలో చాలా రకాల పరిస్థితులు ఉంటాయి. మందిరానికి వచ్చిన ఏముండదు, వారిలో జీవం ఉండదు. మందిరానికి వచ్చిన వాక్యం ఉండదు, మందిరానికి వచ్చిన ప్రార్థనా జీవితం ఉండదు. అంటే యేసుప్రభువు వారిని పరిపూర్ణంగా అంగీకరించలేని వారు. అంటే ఇంకా చాలా టైం చూద్దాంలే, ఆలోచిద్దాంలే, అది కాదు ఇది కాదు ఏవేవో చెప్పుకొని పోస్ట్ మార్టం చేసుకుంటూ వస్తారు. బాప్టిజం తీసుకున్నటువంటి వ్యక్తి మీ కుటుంబంలో ఉన్నప్పుడు, మేబీ మీరే మీ కుటుంబంలో ఉన్నారు, మీలో జీవము వారిలోకి ప్రవేశించాలి. అది మాట ద్వారానా, సాక్ష్యం ద్వారానా, ప్రార్థనా జీవితం ద్వారానా, లేదా మీ నడవడిక ద్వారానా? ఇక్కడ ఎలీషాని పాతి పెట్టిన వెంటనే తనలో జీవము, మీరు చూడండి దేవుని యొక్క ఆ కృప. ఆ తర్వాత యెహెజ్కేలు ప్రవక్త ఎంత స్పష్టంగా రాస్తూ ఉన్నాడనంటే, ఎండిపోయినటువంటి ఎముకలు లోయలో ఆ దైవజనుడి యొక్క జీవము ప్రవేశించగానే అనేకులు శరీరమును మాంసమును ధరించుకొని లేచి నిలబడినట్లుగా నీ కుటుంబానికి నీవు జీవము కలిగినటువంటి ఆత్మగా ఉండాలి. యేసు ప్రభువు నేర్పించింది అదే. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును మారు మనసు పొంది ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారిలో బాప్తిసం పొందినటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనములో ఇలా రాయబడి ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనం, పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిది. సద్దుకాయల్లోను అనేకులలోను బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడు? వాళ్ళు ఎందుకు వచ్చారు? తగ్గుకు వచ్చారా? తగ్గుపడడానికి వచ్చారా? కొన్ని యేసుప్రభువుని కొట్టడానికి వచ్చారా? లేదా దేనికి వచ్చారు వారు?
బాప్టిజం తీసుకోవడానికే వచ్చారు. మరి బాప్టిజం తీసుకోవడానికి వచ్చిన వారిని ఆయన అలా తిట్టొచ్చా? ఎందుకు తిట్టాలి అంటే వారు ఏమి లేదు, మారు మనుషు పాప క్షమాపణ లేదు అంటే. నేను ఇందాక తెలియజేసినట్లుగా ఒకే ఇంట్లో ఉంటాం, ఒకరు బాప్టిజం తీసుకున్నారు, మిగిలిన వారు బాప్టిజానికి ఇష్టపడరు. చూద్దాంలే, ఆలోచిద్దాంలే, ఇంకా చాలా టైం ఉంది కదా, ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు దేవుని మందిరంలోకి వచ్చినంత మాత్రాన వారిని ఏమని పిలుస్తారంటే దైవజనుడు, నేను కాదు సర్ప సంతానమా. ఎందుకు సర్ప సంతానమా అని పిలుస్తున్నారంటే మనం సర్ప సంతానము కాకుండా ఉండాలనేది. ఎందుకు సర్పంతో పోలుస్తూ ఉన్నాడు ఆయన? ఆది కాండంలోకి వెళదాం. ఆది కాండంలోకి వెళ్ళి చదవవసరం లేదు, కానీ దేవాది దేవుడు వచ్చానంటే స్త్రీ దగ్గరికి వచ్చి, అమ్మాయి నువ్వు చేసిన పనేమి బాగలేదు, నేను ఆదాము తయారు చేశాను, ఆయనకు తోడుగా నిన్ను జత చేశాను, మిమ్మల్ని అందరినీ హ్యాపీగా చక్కగా బ్రతకమన్నాను కదా, భూమిని అంటే నింపమన్నాను కదా, ఫలించమని ఆశీర్వదించాను కదా. మరి నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు ఎవరితో జత కలిసావు? సర్పంతో జత కలిసావు. ఇప్పుడు సర్పంతో జత కలిసి ఇప్పుడు ఏం చేసావు? నాకు ఆయాసకరమైనటువంటి మార్గంలో నువ్వు వెళ్ళావు కనుక నీవు నా సంతానం కాదు. ఎవరి సంతానం కాదు? నువ్వు నా సంతానం కాదు కనుక అందుకనే నీకు నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నేనేం చేస్తాను? వైరు కలిగి చేస్తాను. ఎందుకు కలిగి చేస్తానంటే నీవు నాతో సహవాసం కలిగి ఉండకుండా ఎవరితో రిలేషన్ ఏర్పాటు చేసుకున్నావు? సర్పముతో రిలేషన్ ఏర్పాటు చేసుకున్నావు. అసలు అవ్వమ్మ ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? మీరు చాలా జాగ్రత్తగా మీరు చదవండి. అక్కడ ఏమన్నదంటే దేవాది దేవుడు ఉదయ సాయంత్రకాల సమయంలో వారి దగ్గరికి వచ్చి తన స్నేహితుడు మాట్లాడినట్లుగా భుజమే చేసుకొని, అదమ్మా అలా వెళదాంరా అని అలా వాకింగ్కి వెళ్ళినట్లుగా ఇద్దరు మాట్లాడుకునేవారు. వీరిద్దరు సంభాషణ మధ్యలో అవ్వమ్మ కూడా ఉంది కదా. అంటే దేవాది దేవుడితో ఉండవలసిన సహవాసం. ఈరోజు మందిరంలో మన కుటుంబాల్లో, బయట వారి గురించి తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే వారికి సువార్త ప్రకటించడం అనేది మన బాధ్యత కనుక మొట్టమొదటిగా మన కుటుంబాలలో, మన సంఘములో మనకి బాప్టిజంకి అర్థం తెలియాలి. మన కుటుంబాలలో మనకే సరైనటువంటి అవగాహన లేకపోతే మన పిల్లలకి, మన కుటుంబస్తులకి ఏం చెప్పగలము? అంటే ఇప్పుడు నీ సహవాసము దేవునితో పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ పిల్లలకు నీలో జీవం ప్రవహిస్తుంది. నీలో జీవము లేదు అని అంటే నీ సహవాసం దేవునితో కాదు, సర్వం. అందుకని వారిని చూసి రాబోయేటువంటి ఒకరి నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడగలరు అంటే మీరు మెట్టుకు దేవుని బిడ్డలే. శాస్త్రులు పరిశీలంటే వారేమి అన్యుల కుటుంబాల నుంచి వచ్చిన వారు కాదు, దేవుని బిడ్డలే. కానీ వారికి బాప్టిజం గురించి పరిపూర్ణంగా తెలియకపోయినా ఈయన ఇస్తున్నాడు కదా అని వచ్చి ఏం చేస్తారు? లైన్లో నిలబడ్డారు. బాప్టిజం మాకు కూడా, మమ్మల్ని కూడా ముంచే అంటే వచ్చి మునగడం అనేది మామూలుగా మనవడం కాదు, కానీ అక్కడ మనలో క్రీస్తు జీవం అనేది మన కుటుంబాలలో మనలో ఉండాలి మొట్టమొదటిగా. ఇప్పుడు ఆ జీవాన్ని పొందుకుని నీ కుటుంబ సభ్యులకి, నీ పిల్లలకి నువ్వేం చెప్పాలని అంటే ఖచ్చితంగా బాప్టిజము పొందాలి. దైవజనుడు ఆ డెడ్ బాడీ తగలగానే ఎలాగైతే జీవాన్ని పొందుకున్నాయో మీ ఆధ్యాత్మిక జీవితం మీ ఇంట్లో స్ప్రెడ్ అవ్వాలి, మీ భక్తి జీవితం మీ ఇంట్లో స్ప్రెడ్ అవ్వాలి. మీ యొక్క సహవాసం అనేది ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతూ ఉందో, చాలా కుటుంబాల్లో కొంతమంది పిల్లలతో కానీ లేదా కొంతమంది మాట్లాడితే వారు ఏమంటారంటే, లేదండి అంటే నాకు ఇంకా నమ్మకం కుదరట్లేదు, మా ఇంట్లోనే సరిగ్గా వీళ్ళే సరిగ్గా, మా అమ్మ సరిగ్గా, మా నాన్న సరిగ్గా ఉండరు, మా ఫ్యామిలీ మెంబర్స్ సరిగ్గా ఉండరండి, నేనే బాప్టిజం తీసుకుంటాను అంటారు. అంటే వీళ్ళు ఎవరు చూస్తూ ఉన్నారు? మన కుటుంబాలలోనే అంటే మనల్ని చూస్తూ ఉన్నారు కనుక వీళ్ళే సరిగ్గా లేరండి, నేను ఎలా ఉంటానంటారు. కానీ కొంతమంది చూడండి పిల్లలు చిన్నోళ్ళే ఉంటారు, కానీ వాళ్ళు ముందుకు వస్తారు. ఎందుకు వస్తారు తెలుసా? మేము బాప్టిజం తీసుకుంటామని అంటారు. ఎందుకు తీసు? అరే ఇంకా వయసు సరిపోతారు అంతా కాకండి. లేదు లేదు, ఇందులో ఉన్న మాది మా అమ్మ నాన్న చూస్తే మాకు చాలా ఆతృత వస్తుంది, ఇంత చక్కటి సహవాసాన్ని వదులుకోలేమంటారు. అంటే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసేవారు కొంతమంది ఉన్నారు. ఇంత గొప్ప రక్షణ అనే ఆతృతతో పరిగెత్తుకు వచ్చేవారు. అంటే ఈ రెండు కుటుంబాలకి తేడా ఏంటి? రెండు కుటుంబాలకి తేడా ఏంటి? ఒక కుటుంబంలో క్రీస్తు జీవం ప్రవహిస్తుంది, ఒక కుటుంబంలో సర్పం యొక్క జీవం ప్రవహిస్తుంది. అందుకని యేసుప్రభు అంటారు, యోహాను భక్తులు కానీ యేసుప్రభు అంటారు, సర్ప సంతానమా రాబోయేటువంటి ఒకరి నుంచి బాప్టిజం గురించి ఎప్పుడైనా మీ పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ పోస్ట్ పోన్ చేస్తే ఒకటి చెప్పండి, మనము దేవుని సంతానం కాదు, ఏ సంతానమో మీకే తెలియాలి. అంటే ఎప్పుడైతే వారు అలాంటి అవగాహన లోపంతో ఉన్నారో అంటే పర్టికులర్గా మనకు తెలియాలి. మనకు తెలిసినప్పుడు అయ్యా నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దినాలు ప్రార్థన చేస్తే దేవుడు నీకు నాకు గర్భఫలంగా ఇచ్చాడు కనుక నువ్వు దేవుని కుమార్తెగా, కుమారుడిగా పెరగడం ఇష్టం లేదా? అయితే నువ్వు నా ఇంట్లో ఉండడానికి దేవుని ఇంటిలో ఉండాలి. ఏమండి? దేవుని ఇంటి యొక్క విలువ తెలుసుండాలి, దేవుని ఇంటి యొక్క సహవాసం తెలుసుండాలి. కొత్త నిబంధన కాలంలో ఒక అబ్బాయి వచ్చి అన్నాడు, నాకు ఇచ్చేయి వెళ్ళిపోతున్నాడు. అంతే పోరగా చూసి ఇస్తావా చేస్తావా అన్నాడు. అరే ఆగరా నాయన,
అదేం కుదరవు, ఇలాంటి పప్పులు నా దగ్గర ఉడకు, అన్నయ్య అనుకున్నావా అమాయకుడు, ఆడైతే అమాయకుడు కాబట్టి నేను ఒక మెట్టు పైన ఇచ్చే అన్నాడు అంతే. సరే అయితే కర్మ అన్నాడు. చక్కగా ఇద్దరికి శరీసంగం వచ్చేసి పట్టుకుపో అన్నాడు అంతే. పట్టుకుని వెళ్ళాడు, దేశాంతరం పోయాడు. చక్కగా మొత్తం అంత అయిపోయింది. సర్పం యొక్క సంతానం అనడానికి నిదర్శనం ఏంటంటే, సర్పము మనతో ఉండేటువంటి అవసరతలు తీరేంత వరకే సర్పము కుయుక్తి కలిగినది, సర్పము చాలా తెలివైనది. అందుకనే వెళ్ళాడు, చక్కగా దేశాంతరం పోయాడు, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఒక్క తల్లిదంటే బయటపడ్డాడు. పందుల దగ్గరికి వెళ్ళాడు. పందులు దేనికి సాదృశ్యం? అపవాదిగాడికి సాదృశ్యం. ఆ తర్వాత ఇప్పుడు లోకంలో అనేక రకాల పందుల దగ్గరికి వెళ్ళాడు. పాపంలో కూరుకుపోయిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం గుర్తొచ్చిందట? అరే ఇది నా ఇల్లు కాదే, అది ఇది నా సహవాసం కాదే, నా తండ్రి అంటే అనేక నివాసముల కలవు. ఏ తండ్రి అది? ఎవరా తండ్రి అంటే జీవాన్ని ఇచ్చేటువంటి తండ్రి. సర్పము దగ్గర ఉండేది అది జీవము కాదు, నిర్జీవమైనటువంటి క్రియలు కలిగిన వారు మాత్రమే సర్ప సంతానము. ఇలాంటి క్రియలు ఎవరిలోనైతే ఉంటాయో వారు దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి, బాప్టిజానికి, దేవుని క్రమానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరంటే మరి సంతానము. ఇప్పుడు ఈ అబ్బాయి అంటాడు, అరే లేదు నా ఇంటికి వెళ్ళి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను, అయినా నేను తప్పు చేస్తాను కదా. ఆయన దగ్గరికి వచ్చి అంటాడు, అరే పరలోకమునకును నా తండ్రికి నేను వ్యతిరేకంగా పాపం చేశాను. ఎవరి ఇంటిలో నుంచి ఆస్తి పంచుకొని పోయిన ఆయన తండ్రి దగ్గర కదా క్షమాపణ చెప్పాలి. పరలోకంతో ఆయనకి రిలేషన్ ఏంటి? పరలోకం తండ్రితో ఆయనకి సంబంధం ఏంటి అసలు? దేవుడు ఏమైనా అరే నువ్వు మీ తండ్రిని మోసం చేసి వచ్చావని అడుగుతాడా? కొన్ని అడిగాడా? అసలు ఎందుకు ఆయన పరలోకపు తండ్రికి నీకును నేను వ్యతిరేకంగా పాపం చేశానని అక్కడ ఎందుకు లేఖన భాగం చెప్పాలి? మీరు ఆలోచన చేయండి. బాప్టిజం యొక్క దాగినటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచన విధానాలు బాప్టిజములో తీసుకోకుండా ఇంకా లోకానుసారమైన స్థితిలో ఉంటే వారు తండ్రి ఇంటికి సంబంధించిన వారు కాదు. యేసుప్రభువు వారు కూడా ఒకసారి ఒక సందర్భంలో ఏమంటారంటే, నా తండ్రి యొక్క అనేక నివాసములు కలవు. ఎవరు ఆ నివాసములు కలుగునంటే సిలువ మీద పలికిన మాటలో యేసుప్రభువు వారు అంటారు, నేను నువ్వు నాతో కూడా ఎందుకు అంటే మీరు చూడండి, ఒక్కదాన్ని కూడా కంపేర్ చేసి చూడండి. ఆయన ఏంటి అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీ కొరకు నివాసములు సిద్ధపరుస్తాను. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి నివసించడానికి అర్హులు కాదు. ఒక ఆయన వెళ్ళాడు, మలమల మాడిపోతూ ఉన్నాడు. మాడిపోతూ ఉంటే అయ్యా అంటే అన్నాడు, ఆగరాబాబు నువ్వు మా ఊరికి ప్లేసులు లేవు, నీకెక్కడ ఇస్తానంటే అది కాదయ్యా, అలా చిటికలు వేరు చొక్కన రోడ్లు వేస్తావా అంటే వరుడు కాదే. ఎందుకు నీకు ఆ ప్రదేశంలో నీకు ఎలా స్థానం ఇస్తారు అంటే, యవమందు ఉన్నప్పుడు నువ్వు సర్వసంతానంగా జీవించావు, దేవుని కొరకు ఇష్టపడలేదు, మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, అంటే జీవము నీలో లేదు. దేవుని జీవము లేనప్పుడు యోహాను సువార్తలో ఆయన అంటాడు, నా జీవము లేనివాడు నా వాడు కాదు కదా. నా జీవము మీలో ప్రవహించలేనప్పుడు మీరు నా వాళ్ళు ఎలా అవుతారు? అఫ్కోర్స్ మందిరంలో ఉండొచ్చు, విశ్వాసులుగా పిలువబడవచ్చు, దేవుని బిడ్డలని పేరు పెట్టుకోవచ్చు, బాప్టిజం తీసుకోవచ్చు, ఆ తర్వాత బాప్టిజం తీసుకున్న తర్వాత నామకార్థంగా జీవించవచ్చు. కానీ తగినటువంటి జీవము మనలో ప్రవహించాలి. ఎందుకు ప్రవహించాలి అంటే పరలోకములో ఉండేటువంటి ఆ నివాసానికి అర్హత సంపాదించుకోవాలి. శిలువ మీద అవుతుంటారు, అయ్యా నువ్వు సంపాదించేసుకోరు. ఎందుకంటే నీలో పరిపూర్ణమైన పశ్చాత్తాపం నేను చూస్తూ ఉన్నా. అందుకని కొన్ని సందర్భాలలో కొంతమందికి బాప్టిజం తీసుకోకపోయినా మనం ఏమనుకుంటాం, బాప్టిజం తీసుకోలేదు కదా ఇది ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతుంది అనుకుంటాం. నరకానికి వాడు పరిపూర్ణంగా మారు మనసు పాపక్షమాపణ పొంది క్రీస్తు చేత అంగీకరించబడితే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అలా అనుకుంటే పాత నిబంధన కాలంలో ఉన్నవారు ఎవ్వరూ బాప్టిజం తీసుకోలేదు కాబట్టి వారు పరలోకం రారు, మనం మాత్రమే వెళతాం. అక్కడేమని రాయబడిందంటే 24 సింహాసనముల మీద మరి 24 మంది అంటే పాత నిబంధన కాలంలో ఉన్న 12 మందిని డిలీట్ చేశారు కదా. కొత్త నిబంధన కాలంలో ఉన్న 12 మందిని మాత్రమే 12 సింహాసనాలు వేయాలి. మరి పరలోకంలో 24 సింహాసనాలు, మరి వాళ్ళు ఎక్కడ బాప్టిజం తీసుకున్నారు? అది కూడా రీజనే కదా. మరి 24 మందిలో 12 మందిని మీరు అక్కడ మీరు మిమ్మల్ని డిలీట్ చేస్తాం, 12 గోత్రాలు తీసేది, మీరు బాప్టిజం లేదు అని అక్కడ ఆఫ్ చేసేయాలి. అంటే బాప్టిజం తీసుకోవడానికి ముఖ్య రీజన్ ఏంటంటే మన జీవితంలో పరిపూర్ణమైన మారు మనసు పాపక్షమాపణ ఉండాలి. అందరూ తీసుకున్నారు కదా నేను కూడా తీసుకున్నాను, అందరూ తీసుకున్నారు కదా నేను కూడా తీసుకున్నాను అంటే తీసుకున్నాం. అయితే ఎప్పటికైనా పరిపూర్ణమైన మారు మనసు పాపక్షమాపణ ఉందా? అదే మాట పేతురు అంటాడు అపోస్తలుడి కార్యంలో. ఏమంటారంటే అందరిలో 11 మందిలో పేతురు లేచి నిలబడి అంటాడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత
ఇదిగో మీ అందరూ నాకు చూడండి, మీరు అందరూ పండగకు వచ్చారు కదా, పండగకు వచ్చారు కాబట్టి అయ్యా యేసు ప్రభు వారి యొక్క విలువ ఏంటో తెలియదు, ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు కనుక మీరు అందరూ తీసుకెళ్ళి యేసు ప్రభు వారిని సిలువేస్తారు కదా. నేను రహస్యం ఏంటో తెలుసా, మన పాపాల కొరకు ఆయన వచ్చాడు అయ్యా అని చెప్పిన తర్వాత అందరూ అంటారు అది మేము కూడా ఆయన బిడ్డలమే కదా, మేము కూడా ఈ ధర్మశాస్త్రాన్ని చదివిన వారమే. అయితే వీళ్ళు వచ్చారు గుండెలు బాదుకొని ఏమంటారు తెలుసా, అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలి? అపోస్తలుల కాలంలో 2వ అధ్యాయము 34వ వచనం అనుకుంటాను, చదవండి ఒకసారి ఆ వాక్య భాగం. 34, 43, 37వ వచనం. వారి మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేము ఏమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. ప్రతివాడు అంటే మారు మనసు పాప క్షమాపణ లేకుండా బాప్తిజం పొందడానికి అర్హులే కాదు. ఓకే, బాప్తిజం పొందేస్తాం, పొందిన తర్వాత అయినా మారు మనసు పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తామా? మారు మనసు అంటే ఏంటో తెలుసు అసలు? మారు మనసు అయ్యా మాకు ఎందుకు తెలియదు, మనసు మారడమే. ఇదివరకు ఒక మనసు ఉండేది, ఇప్పుడు వేరే మనసు వచ్చింది. ఏంటా మనసు మనడం కావాలంటే నాకు ఇష్టం లేదు కానీ మనం తిన్న తర్వాత నాకు అబ్బా అందులో అంత చేస్తున్నది నిజంగా తెలియదండి. అంటే టేస్ట్లో ఏమొచ్చింది, రుచి చూడగానే మనకి ఆ కూర మీద. బాప్టిజం కూడా అలాంటిదే, మారు మనసు కూడా అలాంటిదే. క్రీస్తు యొక్క మాధుర్యాన్ని అనుభవించాలి, క్రీస్తు యొక్క ప్రేమను అనుభవించాలి, క్రీస్తు యొక్క ఐక్యతను అనుభవించాలి. ఆయనతో ఎప్పుడైతే సత్సంబంధాన్ని కలిగి ఉంటావో, మీరు గమనించండి 12 మంది శిష్యులలో ఒకడు పరిపూర్ణంగా అనుభవించడం అంటే ఏంటో కూడా తెలియదు. మారు మనసు పాప క్షమాపణ అంటే ఏంటో కూడా తెలియదు. ఆయనకి తెలిసింది ఒకటే, నేను యేసు ప్రభు దగ్గర ఉండాలి, నేను యేసు ప్రభు దగ్గర ఉండాలి, రోమా సామ్రాజ్యాన్ని నేను సొంతం చేసుకోవాలి. యేసు ప్రభు ఇదే మారు మనసు పాప క్షమాపణ. ఏమీ తెలియదు. మిగిలిన 11 మంది శిష్యులకైనా తెలుసంటే వారికి కూడా తెలియదు, వారికి కూడా తెలియదు. యేసు ప్రభు ఎన్నోసార్లు అందుకనే మత్తయి సువార్త 28వ అధ్యాయం మరి తర్వాత ఇంటికి తర్వాత చివరి వచ్చిన 27, 28 వచనాలు అంటాడు, ఇదిగో మీరు నా దగ్గర ఏమి నేర్చుకున్నారో, ఏమేమి సంగతులు నేర్చుకున్నారు వాటన్నిటిని సర్వలోకములకు వెళ్ళి ఏం చేయాలి తెలుసా? సర్వ సృష్టికి సువార్త. మీరు నేర్చుకున్న విషయాలు చెప్పండి. ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నాను కదా, మర్చిపోయారు, మరలా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మములు ఇచ్చుచు. అంటే ఈ భక్తి సమావేశములో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, ఎప్పుడైతే అలాంటి భక్తి జీవితాన్ని మనం కట్టుకుంటామో మనలో జీవము ఎండిన ఎముకలు గూడి లాంటి అస్థిపంజరాలు లాంటి మన కుటుంబంలోనికి ఆ జీవము ప్రవహించడం మాత్రమే కాదు, అనేకుల జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏంటుంటుంది? బాప్టిజం అనేది. బాప్టిజం అంటే చాలా మందికి ఏముంది బాప్టిజం అందుకుంటే ఒకటి సర్టిఫికేట్ వస్తుంది, 2వది మందిరంలో మెంబర్షిప్ వస్తుంది, 3వది మందిరంలో అథారిటీ వస్తుంది, 4వది మందిరంలో నేను కూడా మరి నెక్స్ట్ అంటే బాప్టిజం ఎన్ని విషయాలకు అర్హత సంపాదిస్తుంది. ఇంకోటి చెప్పండి, పెళ్ళికి అర్హత సంపాదిస్తారు. పెళ్లి చేసుకోవడానికి బాప్టిజం తీసుకుంటారు చాలా మంది. ఆ సర్టిఫికేట్ అనేకులు చూపించుకోవడానికి బాప్టిజం తీసుకుంటారు. ఇంకో మాట చెప్పమంటారా? దేవుడి సేవకులకి తరబిదికి వెళ్ళాలన్నా బాప్టిజం కావాలి. ఒకవేళ వేరే ఎక్కడికైనా వెళ్ళాలన్నా బాప్టిజం. అంటే వీటి కొరకు కదా బాప్టిజం, పాప క్షమాపణ, మారు మనసు, క్రీస్తు జీవం నీలో ప్రకటించడానికి బాప్టిజం తీసుకోవాలి. ఇవేమి లేకుండా బాప్టిజం ఒకవేళ ఎంతవరకు తీసుకొని నార్మల్గా జీవిస్తే క్రీస్తు జీవం నీలో లేదు కనుక ఒకవేళ మన కుటుంబంలో ఖచ్చితంగా మనకు కనబడుతుంది ఆ ప్రభావం. మనం ఏ సంతానము మనకు కనబడుతుంది. ఇమీడియట్గా మనం ఆలోచన చేసుకొని ప్రభావ ఖచ్చితంగా ఈ దినాన్ని సరి చేసుకుంటాను. నేను బాప్టిజం తీసుకున్నాను, అయితే ఇంకొంచెం నేను సరి చేసుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా మీరు దినమందు మాకు తెలియజేస్తున్న అంశాలను బట్టి దేవుని చిత్తం అయితే బాప్టిజం కొరకు ఇంకా మరికొన్ని విషయాలు తర్వాత నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, జీవాధిపతి యేసయ్య మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప కలిగిన మా ప్రభా, దేవాయకు ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రభా, ఇదిగో తండ్రి మీరేదైతే నేర్పించారు